రేపు జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎల్లి త్రిపాఠి శనివారం సందర్శించారు. పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ప్రశ్నపత్రం తరలించే రూట్ మ్యాప్ ను సైతం స్వయంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్యన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించాలని, అభ్యర్థులతో పాటు సిబ్బంది కూడా ఏ ఒక్కరు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేయకూడదని అన్నారు. కాగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రంలోని ఆయా గదుల వివరాలను తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా త్రాగునీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలను నియమించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం అవకాశం లేకుండా నీట్ ప్రవేశ పరీక్షను పక్కాగా నిర్వహించాలని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష జరగాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంటే అది ముందు మేము అలా వచ్చేటప్పుడు మనకి స్కూల్ వెహికల్స్ని ఎక్కడి వరకు అలౌ చేస్తాము. రేపు ఎస్ఐ గారు ఫస్ట్ ఫ్రిస్కింగ్ పోలీస్ చేయాలి, సెకండ్ ఫ్రిస్కింగ్ వాళ్ళు చేస్తారు 28 except for GH no other place has railway dates. But railway dates లో కూడా అట్లా పోలీస్ సిబ్బంది ఉంటారు.